ఫ్రెండ్స్, ఐపీఎల్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని అద్భుతం జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయే స్థితిలో ఉన్న ఆ మ్యాచ్ను ఒక్క యువకుడు తన సొంత బలంతో గెలిపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ను పూర్తిగా ఆశ్చర్యపరిచాడు. అవును, ఇలాంటి మ్యాచ్ ఐపీఎల్లో ఇంతకుముందు ఎవ్వరూ చూసి ఉండరు. ముకుల్ చౌదరి అనే పేరు చాలామంది క్రికెట్ ప్రేమికులకు కూడా సరిగ్గా తెలీదు. కాని ఆ రోజు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో సగం ఆటగాళ్లు పెవిలియన్కు వెళ్లిపోయిన అతను బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు ఏమైనా అనుకున్నారేమో, ఎవరైనా మా నుంచి ఈ మ్యాచ్ లాక్కుంటారా అని. కాని అదే జరిగింది. ముకుల్ చౌదరి ఒంటరిగా తన సొంత బలంతో ఈ మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్ పేరును చెరిపేశాడు. ఒక్కొక్క సిక్సులు కొట్టి వర్షం కురిపించాడు. హెలికాప్టర్ షాట్లు కూడా అద్భుతంగా కొట్టి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్కు ఈ మ్యాచ్లో నిజమైన విజేతగా, అతిపెద్ద హీరోగా నిలిచాడు. క్యామెరోన్ గ్రీన్ అయినా సరే, కార్తిక్ త్యాగి అయినా సరే, వైభవ్ అరోరా అయినా సరే, ఎవ్వరైనా సరే, ముకుల్ చౌదరి మాత్రం ఆపకుండా బౌండరీల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మ్యాచ్ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. సిక్సుల వర్షంతోనే ఈ మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్ నుంచి లాక్కున్నాడు. 21 సంవత్సరాల వయస్సున్న ముకుల్ చౌదరి రన్స్ కొట్టడం మొదలుపెట్టినప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో స్కోరు 128 పరుగుల వద్ద ఉంది. ఇంకా 182 పరుగులు చేయాల్సింది. అప్పుడు ఎవరో ఒకరు రన్స్ కొట్టాలి అని అందరూ ఆశపడ్డారు. కాని ముకుల్ చౌదరి అక్కడ కేవలం గుండెలు గెలవడం మాత్రమే కాదు, బౌండరీల వర్షం కురిపించి కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లందర్నీ బ్యాక్ఫుట్ మీదకు నెట్టేశాడు. తాబడుతోడు రన్స్ కొట్టాడు. హెలికాప్టర్ షాట్లు కూడా చూపించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో రన్స్ చేసి అందర్నీ అబ్బురపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ తనను తనతో చేర్చుకున్న ఆ యువకుడు ఈ మ్యాచ్ ఏ క్షణంలోనైనా ఓడిపోయేలా కనిపించింది. కాని ముకుల్ చౌదరి క్రీజులో ఉన్నంతవరకు అలాంటి ఆలోచన చేయడం తప్పు అని అందరూ అర్థం చేసుకున్నారు. అతను బ్యాటింగ్కు వచ్చిన వెంటనే మొదటగా కార్తిక్ త్యాగిపై బౌండరీలు కొట్టడం మొదలుపెట్టాడు. తర్వాత క్యామెరోన్ గ్రీన్ వచ్చాడు. అతన్ని కూడా ఏమాత్రం వదల్లేదు. అతనిమీద కూడా తాబడుతోడు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో వైభవ్ అరోరా వచ్చి బౌలింగ్ చేయడానికి చాలా మంచి ప్రయత్నం చేశాడు. కాని ముకుల్ చౌదరి ముంద ఎవరూ నిలబడలేకపోయారు. తన ఒక్క బలంతోనే ముకుల్ చౌదరి లక్నో సూపర్ జెయింట్స్కు ఒక అసాధారణమైన విజయం అందించాడు. దీన్ని ఊహించడం కూడా చాలా కష్టమైన విషయం. అలా ముకుల్ చౌదరి ఈ మ్యాచ్ గెలిపించి అతిపెద్ద హీరోగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అతని పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు. ఇలాంటి మ్యాచ్లు ఐపీఎల్లో ఉంటాయి. ఒక యువ ఆటగాడు హీరో అయిపోతాడు. ఇక్కడ ముందు ఆయుష్ బదోనిక్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్. చివర్లో ముకుల్ చౌదరి రన్స్ కొట్టిన తీరు కూడా చాలా ప్రశంసనీయం. ఇప్పుడు చూడాలి, ముకుల్ చౌదరి రాబోయే రోజుల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలిపిస్తాడు. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.